హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు విజయవాడలోని ప్రసిద్ధ శ్రీ పార్వతీ సమేత రామలింగేశ్వర స్వామి వారిని చూపించబోతున్నాను. ఈ ఆలయం విజయవాడ సిటీకి ఆగ్నేయంగా కృష్ణానది ఒడ్డున ఒక చిన్న కొండపై ఉంటుందండి. ఈ కొండపైకి వెళ్ళడానికి మెట్ల మార్గం, రోడ్డు మార్గం కూడా ఉంటాయి. నేనైతే మెట్ల మార్గంలో వెళ్ళానండి. ఇక్కడ స్వామివారు స్వయంభూగా వెలిసిన వాయులింగం. అలాగే ఇక్కడ నాగేంద్ర స్వామి వారి పుట్ట కూడా ఉంటుంది. స్వామివారు సర్పరూపంలో ఆలయంలో సంచరిస్తూ ఉంటారని నానుడి. ఈ కొండపై ఎత్తైన ఆంజనేయ స్వామి వారి విగ్రహం భక్తులకు కనువిందు చేస్తుంది. ఈ స్వామివారికి క్రింది భాగంలో శ్రీ ఆంజనేయ స్వామి ఆలయం కూడా ఉంటుందండి. ఈ స్వామివారిని దర్శించుకొని చాలా ఏళ్ళయిందండి. అనుకోకుండా ఈ మండే విజయవాడ వచ్చాను. సోమవారం కావడంతో 365 ఒత్తులు ఈ గుడిలో వెలిగించాలని గుడికి వెళ్ళానండి. ఎన్నో ఏళ్ల తర్వాత నేను పుట్టిన ఈ ఊరిలో ఒత్తులు వెలిగించడం చాలా ఆనందంగా ఉంది. ఇంకా స్వామివారిని దర్శించుకుందామా? స్వామివారికి ఎదురుగా అతిపెద్ద నందీశ్వరుడిని చూడగానే ఎంతో ఆధ్యాత్మిక భావన కలుగుతుంది. ఈ ఆలయం యొక్క స్థల పురాణం ప్రకారం పరశురామ ఋషి ఈ శివలింగాన్ని ప్రతిష్ఠించారట. పూర్వం 1000 మందికి పైగా ఋషులు చాలా సంవత్సరాల పాటు తపస్సు చేశారట. అందుకే ఈ గ్రామానికి 1000 మునుల కుదురుగా పేరు వచ్చిందంట. కాలక్రమేణా యనమల కుదురుగా మారింది. ఈ ప్రదేశాన్ని మునిగిరి క్షేత్రం అని కూడా అంటారట. ఈ ఆలయంలో మహాశివరాత్రి రోజున జరిగే వార్షిక ప్రబల జాతరకు పెద్ద ఎత్తున భక్తులు తరలి వస్తారు. రాత్రంతా ప్రబల తీర్థం వైభవోపేతంగా జరుగుతుందండి. ఒక్కసారైనా ఈ ప్రబల తీర్థం చూసి తీరాల్సిందే, అంత బాగుంటుందండి.